అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారి కొత్తరమీయకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టి తిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసి తిని. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నీ శిరస్త్రణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచివెచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఇటు వాక్యములు దేవుడు దీవించునుగాక. స్తోత్రం ప్రభువా. కోయిర్ రావాలి. రావాలి. యేసయ్యా మీకు వందనాలు. సర్వాధికారి మీకు వందనాలయ్యా. దేవా ప్రభువా మీకు వందనాలు. స్తోత్రం ప్రభువా. పాడండి.
సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవని మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది యేసయ్యా నీ కృప ఎంత బలమైనది యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది యేసయ్యా నీ కృప ఎంత బలమైనది సమీపించరాని తేజస్సులోని వసించువాడవని ఆమేన్ మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా నీ ప్రేమ వదిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది ఆయన ప్రతి పరిస్థితులు కూడాను శృతిగా మార్చగలిగిన చేసినది తులువకు విలువను నొసగితివి తులువకు విలువను నొసగితివి యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత బలమైనది స్తోత్రం ప్రభువా యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది ఆయన ప్రేమ విలువైనది యేసయ్యా ఆయన కృప బలమైనది నీ కృప ఎంత బలమైనది సమీపించరాని తేజస్సులోని వసించువాడవని మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది యేసయ్యా నీ కృప ఎంత బలమైనది మళ్ళీ పాడదాం యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది యేసయ్యా కంటిన్యూషన్ చేద్దాం ఆయన ప్రేమ గొప్పది యేసయ్యా అందరూ కలిసి పాడదాం అందరూ కలిసి పాడదాం అవును ప్రభు నీ ప్రేమ విలువైంది నీ కృప గొప్పదై బలమైనదయ్యా యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా నీ కృపయంతో బలమైనది సమీపించరాని తేజస్సులోని వసించువాడవని ఆమేన్ మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా ప్రార్థన అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ప్రార్థన ఈ సమయంలో వాక్యం కొరకు అమ్మగారు ప్రార్థన చేస్తారు. దేవా నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. రండి సర్వాధికారి నీ స్తుతులు ప్రభువా, మహోన్నతుడా నీ స్తోత్రం, మహాగణుడా నీ స్తుతులు ప్రభువా, నిత్య నివాసి మాకు సమీపంలో ఉన్న మా దేవుడా నీ స్తోత్ర స్తోత్ర స్తోత్ర. మహోన్నతుడానికి స్తోత్రం స్తోత్రం అయ్యా. దేవానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధుడివి పరిశుద్ధుడివి, దోతలతో ప్రధాన దోతలతో కొనియాడబడుతున్న దేవా నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రం అయ్యా ప్రభువా. దేవా లెక్కలేని స్తోత్రం అయ్యా, వెళ్ళలేని స్తోత్రం 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 అయ్యా ప్రభువా. అయ్యా నైనా ప్రార్థనలో పాడుకున్న పాటల్లో యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా. చదవబడిన వాక్యం అంతట్లో యేసయ్యా నీకే లెక్కలేని స్తోత్రం అయ్యా. మీరే తోడుగా ఉండి చక్కగా ప్రభువా మర్యాదగా క్రమంగా జరిగించినందుకు నీ స్తోత్రం, వెళ్ళలేని స్తోత్రములయ్యా ప్రభువా. నీకు వందనాలు, నీకే స్తోత్రములయ్యా. అయ్యా ప్రభువా, అయ్యా నిరాశలు నీ పక్షాన్ని నిలబడుచుండగయ్యా. నిరాశలు నీ కొరకు వాడుకోండి అయ్యా. నిరాశల చుట్టూ నీ కాపుదల దయచేయ్యా. ఏ ఆత్మకి ఏ వాక్యం అవసరమో ప్రభువా వాక్యం ద్వారా మాట్లాడయ్యా. అయ్యా రొట్టె విరిచి పంచినట్లుగా ప్రభువా ప్రతి బిడ్డకి నాయన ఈ వాక్యాన్ని పంచిపెట్టండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి అయ్యా. ప్రతి బిడ్డతో మాట్లాడయ్యా ప్రభువానికి స్తోత్రములయ్యా. నేనున్నానని చెయ్యి మీరు అందించయ్యా. ప్రతి కుటుంబంతో మాట్లాడయ్యా ప్రభువానికి స్తోత్రములయ్యా. ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దయ్యా ప్రభువానికి స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరు కూడా అయ్యా, ప్రతి ఒక్కరు నీ వాక్యానికయ్యా, నీ వాక్యానికయ్యా అయ్యా అయ్యా ఇష్టపడేవారుగా చెయ్యయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఆదివారం ఆరాధనంతట్లో ప్రభువా మీరే తోడుగా ఉండండి అయ్యా. ఘనంగా జరిగించయ్యా, ఆత్మీయంగా జరిగించయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం. కొడి వచ్చిన వారిని బట్టి నీ స్తోత్రములయ్యా. వెళ్ళలేని స్తోత్రములు, లెక్కలేని స్తోత్రములయ్యా. అయ్యా ఏమిచ్చిన రుణాన్ని మేము చెల్లించలేని వారవయ్యా ప్రభువానికి స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారిని ప్రభువా తోడుకొని సన్నిధిలోకి దేవా మీరు తీసుకురండి యేసయ్యా ప్రభువానికి స్తోత్రములు. ఎవరు కూడా నశించిపోవటానికయ్యా వీల్లేదయ్యా. ఎవరు కూడా లోకములో పాపములో శాపములో తండ్రి నీ స్తోత్రం కొట్టుమిట్టుకులాడటం ఇష్టం లేదయ్యా. అయ్యా నీ స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా అయ్యా యేసు క్రీస్తు రక్తములో, యేసు క్రీస్తు రక్తములో
కడగబడినట్లుగా చెయ్యయ్యా. ప్రతి ఒక్కరు ప్రభా అయ్యా విమోచలుగా అయ్యా అయ్యా ప్రభా వాగ్దానముతో కూడిన బిడ్డలుగా వాగ్దానముతో ఎత్తబడి ప్రతి ఒక్కరినైనా నీతిమంతులుగా పరిశుద్ధులుగా అయ్యా నీ సన్నిధిలో ఎత్తబడేవారుగా చెయ్యయ్యా. నీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడాలయ్యా. ప్రభా నీకు స్తోత్రము. నిరాశలు చుట్టూ నీ అగ్నితో ఉంచయ్యా. ఏడంత ఆత్మలతో నిలబెట్టయ్యా. మీరు మాట్లాడయ్యా. మాట్లాడేది మీరయ్యా. అయ్యా మేము కాదయ్యా, మీరే యేసయ్యా. మీరే నోటికి బోరగా ఉండి ఆత్మతో వాడుకయ్యా. అయ్యా వెలుగుతో వాడుకయ్యా. అగ్నితో వాడుకోయ్యా. పరిశుద్ధతో వాడుకోయ్యా. నిరాశలు నీ చేతికి అప్పగిస్తున్నావయ్యా. మైకంతర ద్వారా ప్రభువా వినుతున్న ప్రతి కుటుంబం కూడా దీవించబడాలయ్యా. ప్రతి ఒక్కరు మేలు పొందుకోవాలయ్యా. విన్నావారయ్యా వర్ధలింపచేబా. వినని వారికి ఆలోచన దయచి గ్రహింపు దయచి ప్రభువు కథ నాతో మాట్లాడుతున్నాను ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేసయ్యా. నీకే వందనాలు స్తోత్రములయ్యా. ప్రభువా నీవే మాత్రం కూడా నాయన ఒక్కొక్కరినైనా సన్నిధిలో నిలబడటానికి సరిపోయిన వారం కాదయ్యా. అయ్యా నీకు స్తోత్రం. ఎన్నిక లేని వారినయ్యా ఎన్నిక చేసుకునే దేవుడు అయ్యా. అయ్యా నీ కార్యముల దేవ ఎన్ని విధాలుగా ఉంటాయన్నయ్యా. నీ మేలు లేసయ్యా. గొప్పగా ఉంటే వేసయ్యా. అయ్యా ఆరాధన పాటల్లో కూడా తోడుగా ఉన్నారా. నిరాశలు నీ చేతికి అప్పగిస్తున్నా. నీకే మహిమ ఘనతా ప్రభావాలు చెల్లించుకోమని ఈ చిన్ని ప్రార్థన నీ రాజ్యంలో చేర్చుకొని ముద్ర వేసి భద్రపరచుమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట మిక్కిలి బ్రతిమలాడి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవా మీ కొందనాలు ఇంతవరకు మీ కృప చూశారు. ఈ సమయంలో మీ మాటలు వినబోతుండగా నన్ను మీ సులువు సాటు మరుగుపరచని మాకు అందరికీ అవసరమైన వాక్యం అందించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికి వందనాలండి. మంచిది. అందరు బాగున్నారా? బాగలేదా? అందరికి వందనాలు మరొకసారి. దేవుని స్తోత్ర. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నామని నేను అనుకుంటున్నా. మరి మీకు ఒక మాట నేను చెప్తాను. ఈ అంచె దినాల్లో మరి ముఖ్యంగా మనకి ఏ వాక్యాలు అవసరమో అని ఏ వాక్యాలు అవసరం అంటే దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. మీకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే ఆడవారికి పెద్దగా తెలియదు కానీ మగవాళ్ళకి తెలుసు. అందుట్లో వాహనాలు నడుపుతున్నా మీకు తెలుసు. ఇక్కడ డ్రైవర్లు ఇద్దరు ఉన్నారు. మేమంటే డ్రైవర్లు కాదు, మేము బైకులు తోలేవాళ్ళం. మీ ఇద్దరు డ్రైవర్లు కిరణ్, నాగరాజు. ఒకసారి మీ ఇద్దరు కొద్దిగా నిలబడని చెప్పాను.
మరి మీరు వెళ్తా ఉన్నప్పుడు ఇలాగా వంపు బోర్డు మీద ఇలాగ ఉంటుంది ఒక వంపు, అవునా? అది దేనికి సాదృశ్యం? అది యూటర్ను. తర్వాత బాణం గుర్తు. నేను అనుకుంటున్నాను ప్రాక్టికల్గా మీకు కొన్ని చిత్రాలను చూపిస్తూ వాక్యం చెప్తే మీకు అర్థమైద్దేమో అని అనుకుంటా. ఎందుకంటే అప్పుడు ఎవరు కూడా విమర్శించడానికి అవకాశం ఉండదు. నన్ను విమర్శిస్తే విమర్శించండి, కానీ వాక్యాన్ని విమర్శించకూడదు. వాక్యములో నుంచి ఒక పొల్లైనా తీసినవాడు శాపగ్రస్తుడు, ఒక పొల్లు అయినా ఒక వచ్చినమైనా ఒక సున్నైనా కలిపినవాడు కూడా శాపగ్రస్తుడు. ఇందులో నుంచి తీయటానికి కలపటానికి ఏమీ లేదు. కాబట్టి వాక్యాన్ని విమర్శించవద్దు. నన్ను విమర్శిస్తే విమర్శించండి. నన్ను ఎప్పుడు విమర్శిస్తారు? నేను ఏదైనా తప్పు మాట్లాడితే విమర్శిస్తారు, అంతేనా? ఎవరైనా సరే తప్పు మాట్లాడితే విమర్శిస్తారు. కానీ నేను తప్పు మాట్లాడకపోయినా నన్ను విమర్శిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమై ఉన్నారు? జ్ఞానం కలిగిన వారా లేకపోతే జ్ఞానం లేనివారా? అంటే నన్నంటే నన్ను కాదు. ఉదాహరణ మీకు చెప్తున్నా, నువ్వు తప్పు మాట్లాడలా, అయినా నేను విమర్శిస్తున్నా, అప్పుడు నేను జ్ఞానం కలిగిన వాడినా అజ్ఞానినా? అవునా కదా? కాబట్టి నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనకి ఈ అంచు దినాల్లో మరి చాలా జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట కూడాను రెఫరెన్స్ చూపిస్తూ దానిని కొద్దిగా లోతుగా, ఎందుకనంటే పైన గాయాన్ని పైన కడిగితే అది మాందం. గాయాన్ని శుభ్రంగా కడగాలి, కడిగితేనే అది త్వరగా మానిద్ది. అలాగనే మీకేదో పైన వాక్యాలు చెప్పేసి నేను వెళ్ళిపోతే నాదేముంది? నేను పైన చెప్పినా వచ్చిన మీరు ఎంత వేయాలనుకుంటారో కానుక అంతే వేస్తారు. లేకపోతే ఏంటి, నేను బలంగా చెప్పినా అంతే కానుకేస్తారు. కానీ వాక్యం కొంతమందికి ఎలాగుంటుందంటే ఏంటి, నిజంగా చెప్పాలంటే వాక్యం అంట పొడుస్తూనే ఉంటుంది. వాక్యం పని అదే. నేను కాదు పొడిచేది. మీరు అనుకుంటారు విజయ్ గారు ఏంటి అట్ట చెప్తున్నాడు, ఏంటి ఆ పొడవటం ఏంటి, ఆ పొడుస్తున్నాడు ఓకే ఎత్తుకు అని చెప్పేసి అనుకుంటారు. నాకేం పని అండి? మీరంటే నాకేమన్నా కోపమా? మీరు బలం పొందుకుంటానికి, ఆత్మీయంగా మీరు ఆశీర్వదించబడటానికి మీకు ఏ ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు? ఏ ఆశీర్వాదం కావాలని మీరు అనుకుంటున్నారు? ఏ ఆశీర్వాదం ఉంటే సరిపోద్ది? ఆహార సంబంధమైన ఆశీర్వాదమా, ధన సంబంధమైన ఆశీర్వాదమా, ఏమండి ఘనత సంబంధమైన ఆశీర్వాదమా, ఏమండి ఏ ఆశీర్వాదం? కానీ నేను నా పిల్లలకి ఏ ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటానంటే,
అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా చెప్తున్నా, అది బైబిల్ గ్రంథంలో కూడా ఉన్న మాటే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి, 7 నుండి. కాబట్టి విశ్వాస సంబంధులై అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఒక్క నిమిషం, ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి విశ్వాస సంబంధులే అండి అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. విశ్వాస సంబంధులే. విశ్వాస సంబంధులంటే ఎవరు వాళ్ళు? బైబిల్లో అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట చెబుతూ ఉంటాడు. ఎవరు విశ్వాస సంబంధులంటే ఏమండి, ఎవరైతే రక్షింపబడి దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని చిత్తాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వారు మాత్రమే ఎవరి సంబంధులు? ఏమండి, దేవుని సంబంధులు. బాగా గమనించండి. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని ఎక్కడికి పిలిచాడు? అబ్రహాముకి తెలుసా? చెప్పాడా దేవుడు అబ్రహాముకి? చెప్పాడా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, సహజంగా నేనున్నాను అనుకోండి, వీళ్ళకి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరినో ఒకరిని పిలుస్తా. వచ్చారు నా దగ్గరికి, అయ్యగారు పిలిచాడని వచ్చారు. ఇదిగో నేను క్లియర్గా చెప్తా. ఏమని చెప్తాను? నువ్వు పలానా చోటుకి వెళ్ళు, పలానా చోటుకి వెళ్ళు అని చెప్తా. ఒకవేళ నేను చెప్పకుండా నారాజుట్రా అని చెప్పేసని నువ్వు తిన్నగా వెళ్ళని చెప్పేసాను అన్న. తిన్నగా ఎక్కడికి వెళ్ళమన్నాను? అప్పుడు ఏమంటాడు నాగరాజు కానీ ఇంకెవరైనా సరే ఏమంటారు? అయ్యగారికి ఏమన్నా మైండ్ పోయిందా ఏంటి? పిలిచాడు బాగానే ఉంది, కానీ ఇదేంటి పిలిచి తిన్నగా వెళ్ళమంటున్నాడు, అసలు ఎందుకు వెళ్ళమన్నాడో చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళమన్నాడో చెప్పలేదు అని ఎవరైనా అంటారు. అవునా కదా? కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. యెహోవా చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహాం పండుకున్నాడో తెలీదు, కూర్చున్నాడో తెలీదు. మొత్తం మీద దేవుడు ఏమన్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమన్నాడేనా? ప్రయాణం చేయ ముందంతే. అదేంటి మరి ఎక్కడికి వెళ్ళమంటావయ్యా అని అడిగాడా? అడగలా. దేన్ని విడిచిపెట్టమన్నాడు? ఎవరిని విడిచిపెట్టమన్నాడు? ఒకటి
దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. ఆమె దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. రెండవది తండ్రి ఇంటిని బంధువులను విడిచిపెట్టమన్నాడు. అంటే విడిచిపెట్టమంటే దాని అర్థం ఏంటంటే ఇక వాళ్ళ విషయంలో బాధ్యత లేకుండా ఉండటం కాదు, లేకపోతే వారి విషయంలో ప్రేమ లేకుండా ఉండటం కాదు. చాలాసార్లు ఈ మాట మీద దేవుడే విడిచిపెట్టమన్నాడు కదా, అందుకని మేము కూడా మా తల్లిదండ్రులు విడిచిపెట్టేశాం, దేవుడే విడిచిపెట్టమన్నాడు కదా, అందుకనే మేమందరం ఎవరితో కూడా మేము అంతగా పట్టించుకోవట్లేదు. ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు విడిచిపెట్టమన్నాడు అని అంటే ఏంటి, పూర్తిగా వాళ్ళ మీద ప్రేమ లేకుండా లేకపోతే వారితో సమాధానం లేకుండా మాత్రం కాదు. ఇక్కడ దేవుడు మాట వినటం ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాటను వినటం ప్రాముఖ్యం. ఇదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం కావాలి నీకు? ఇవాళ ఏ ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూస్తున్నాం? ఏమండి, ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నాడు, కానీ ఏ ఆశీర్వాదం లేదు. ఏ ఆశీర్వాదం లేదు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అని అంటే ప్రియ సోదరి సోదరులారా, దేవుని మాటను వినట్లా. దేవుని మాట వినట్లేదు. దేవుడు చెప్పినట్లుగా చేయట్లా. దేవుడు మాట వినని వారికి, దేవుడు చెప్పినట్లుగా చేయని వారికి ఎలాగా వారు ఎలాగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉంటారు? కాబట్టి నేను దేవుని యొక్క లేఖనానుసారంగా మీకు చెప్పే మాట ఏంటంటే, మీరు మొట్టమొదటగా ఏ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి? ఏ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి? మాట్లాడట్లే ఎవరు కూడా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే విశ్వాస సంబంధమైన ఆశీర్వాదం. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసుక్రీస్తు వైపు చూస్తేనే ఈ ఆశీర్వాదం నీకు వస్తుంది. అంతేగాని ఏంటి నువ్వు ఆ కోళ్ళెంక ఏంటి, లేకపోతే తొప్పలెంక ఏంటి, లేకపోతే ఏగలెంక చూస్తే నీకు ఆశీర్వాదం రాదు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, ఈ 2వ వచనం మరొకసారి చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు, ఒక్క నిమిషం. ప్రియ సోదరి సోదరులారా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇతడు గొప్ప జనాంగంగా మార్చబడాలంటే, రెండవది ఇతను ఏమంటున్నాడంటే ఇక్కడ మరి అతను గొప్పగా అంటే ఆ పేరు ఏంటి, అతనికి ఒక మంచి గొప్ప పేరు, మంచి గొప్ప పేరు ఉంటుంది. అందరికీ ఉంటుంది పేరు, కానీ మంచి పేరు ఉండాలి. మంచి పేరు ఉండాలి. ఈ మంచి పేరు లేకపోతే ఘనత ఎవరికి ఉండదు. అవునా కదా? కాబట్టి ఒక మంచి పేరు ఉండాలి. రెండవది నేనేమన్నాడంటే, నిన్ను గొప్ప చేసి నీ నామమును గొప్ప చేసి
నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేస్తాను అని చెప్తున్నాడు. ఈ ఆశీర్వాదాలు ఇతనికి రావాలంటే ముందు దేవుడు ఏం చెప్పాడు? ఈయనకి ఏం చెప్పాడు? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరరా బాబు అన్నాడు. ఆమె హల్లెలూయా. అంటే దేవుడు మాట వినటం, దేవుడు మాట వింటేనే. మరి వాళ్ళ దేవుడు స్పష్టంగా నీకు చాలా విషయాలని, అంటే దేవుని మందిరంలో నువ్వు ఎలాగుండాలో, సంఘముతో నువ్వు ఎలాగుండాలో, ఏ విధమైన సహవాసం చేయాలి సంఘంతో. సహవాసం అందరూ చేస్తారు, రకరకాల ఒక్కొక్కరితో రకరకాల సహవాసాలు ఉంటాయి. నువ్వు ఎలాంటి సహవాసం చేయాలి? ప్రియమైన సోదరి సహోదరుడా, చూడండి, అబ్రహాము బయలుదేరి వస్తూ ఉన్న సమయంలో అబ్రహాంతో పాటు ఇప్పుడు ఎవరు బయలుదేరారు? తన సహోదరుడు కుమారుడైన లోతు కూడా బయలుదేరాడు. ఇప్పుడు లోతుతో సహవాసం అబ్రహాంకి ఎట్టుంది? ఆశీర్వాదానికి కారణాలండి ఇవన్నీ కూడా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి కారణాలు ఎత్తుక్కోవాలి మనం. ఎలాగ మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడతాం? ఈ కోణంలో చెప్పేటప్పుడు అందులో నుంచి ఇదిగో మరి చాలా విషయాలని ఒక మాట మీకు చెప్తానండి. వరి మొక్క వేస్తారు. వరి నాటేటప్పుడు ఎన్ని మొక్కలు నాటుతారు? 2, 3 నాటుతారు. మరి ఆ 2, 3 అలాగనే ఉంటే పంట దిగుబడి వస్తుందా? ఈ 2, 3కి ఎన్ని వస్తాయి పిలకలు? ఇట్ట తీసి ఇట్ట పెడతావు, కానీ కోసేటప్పుడు గుప్పిడితో పట్టుకొని కోస్తావు. దేవుడు కూడా తన లేఖనాల్లోంచి మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి, నీకు మేలుకరమైన విషయాలు. కాబట్టి ఇవన్నీ నాకెందుకులే అనుకొని పక్కకు తోసేస్తే అది నీకు ఏమాత్రమును కూడాను ఆశీర్వాదకరంగా ఉండదు. మనిషి ఎవరండి శపించటానికి? నువ్వు నాశనం అయిపోతావు అని నేను అన్నాను అనుకోండి, నువ్వు నాశనం అయిపోతావా? నీ మీదకి ఈ విధమైన శిక్ష వస్తుంది అని అంటే ప్రదేం బిడ్డారా, వస్తుందా? ఒకవేళ దేవుడు నీ పాపమును బట్టి, నీ తిరుగుబడతనాన్ని బట్టి దేవుడు నా నాలుకని తన అగ్నితో ముడితే అక్కడ జరిగిద్ది. ఆమె హల్లెలూయా. ఇదే మనం గమనించాలి. నీ తిరుగుబాటుతనం బాగా గమనించండి. నీ తిరుగుబాటుతనమును బట్టి, నీ పాపమును బట్టి ఎవడోయ్ నీ తిరుగు సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవులారా, నీ తిరుగుబాటుతనాన్ని బట్టి, నీ దేవుడికి వ్యతిరేకంగా నువ్వు నడవటం వలన, వాక్యానుసరమైన జీవితం నీలో లేకపోతే అది నీకు శాపంగా మారిద్ది అంతే. కాబట్టి నువ్వు శాపంగా ఉండటానికి, శాపగ్రస్తుడిగా ఉండటానికి దేవునికి ఏమైనా ఇష్టం అంటే కాదు. ఎందుకంటే ప్రియ దేవుడా, మనం లూకా సువార్తలో చూస్తూ ఉంటాం.
ఈ లోకస్వార్తలో మనం చూసే ముందు ఏంటి మనం చూడండి యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఒకటో అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తం వలె ఎర్రవి అయినను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవి అయినను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. చాలు, ఒక్క నిమిషం. ఇది ఆశీర్వాదం, మేలుకరమైన మాట, సమాధానకరమైన మాట, ఆశీర్వాదకరమైన మాట, అవునా కాదా? నిజంగా ఏ స్థితిలో ఉంటే ఆయన పిలుస్తున్నాడండి? మన పితరుల కాలము నుండి ఈ రోజు వరకు కూడా ఏంటి మనకు పిల్లలు పుట్టారు, వారికి పిల్లలు పుట్టారు. ప్రియదేవులారా, ఇన్ని తరాల నుండి కూడా దేవుని కనుదృష్టి ఎదుట మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు. నా యందు నీతి ఉందని ఎవడైనా చెప్పగలడంటే ఎవడు కూడా చెప్పలేడు. మనం ఎవరం కూడా నీతిమంతులం కాదు. అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ప్రతి వారు కూడా పాపులే. నేను పాపినే, నువ్వు పాపివే. తల్లి గర్భమందు పుట్టిన ప్రతివాడు కూడా పాపి. పాపులమైన మనల్ని, ప్రియ సోదరి సోదరులారా, చూడండి, ఆయన పిలుస్తున్నాడు. ఆయనకు తిరుగుబాటుతనంగా జీవించిన మనల్ని ఆయన పిలుస్తున్నాడు. ఆయనకు దూరంగా వెళ్ళిన నిన్ను ఆయన పిలుస్తున్నాడు. పిలిచి నిన్ను ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది ఆశీర్వాదకరమైన మాట. అయితే ఎట్లాగా ఆశీర్వదిస్తానన్నాడు? ఏ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు? ఇవాళ ఆశీర్వాదం 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 అంటే ఆశీర్వాదం ఉందండి. ఆ ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే ఏంటి? నువ్వు మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఎలాగ అబ్రహామునకు వచ్చింది అని అంటే, ప్రియదేవుని గారు, అబ్రహామును దేవుడు పిలిచిన వెంటనే అబ్రహాము ఏంటి లేచాడు, అన్ని సర్దుకున్నాడు, ఏంటి తన భార్యని వెంట పెట్టుకొని ఇక బయలుదేరాడు. ఆమేన్. బయలుదేరాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, రండి, మీరు రండి. ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఏంటి? నువ్వు ప్రార్థనకు రాకుండా, క్రమాలకు రాకుండా, ఏంటి, లేకపోతే మందిరంలో నువ్వు నిలకడగా ఉండకుండా, ఏంటి, ఇంటికాడ ఉంటూ, లేకపోతే నీ ఆలోచనకు తగినట్లుగా, లేకపోతే ఇంకొకరి ఆలోచనకు తగినట్లుగా ఏంటి నువ్వు మందిరాన్ని విడిచిపెడితే ఎట్ట నువ్వు ఆశీర్వదించబడతావు? ఈయన ఏమంటున్నాడు? ఈయన రండి. అబ్రహాముకు చెప్పాడు, నువ్వు లే, నేను నీకు దేశాన్ని చూపించబోతున్నా, అక్కడికి నువ్వు బయలుదేరి వెళ్ళు, అన్ని విడిచిపెట్టేసి తన భార్యని మాత్రమే వెంట పెట్టుకోమన్నాడు. హల్లెలూయా. బంధువులు విడిచిపెట్టు అంటే వాళ్ళ మీద అసమాధానంగా ఉండమని కాదు. దేవుడు మాట వినటం శ్రేష్టమండి. ప్రియ సోదరి సోదరులారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఆయన పిలుపు ద్వారా నువ్వు నడిస్తే
నీకు వస్తుంది. ఆమేన్. మొట్టమొదటిగా నీకు ఉండవలసిన ఆశీర్వాదం అదే. నువ్వే ఆశీర్వాదాన్ని కోరుకున్నావు తెలుసా? ఇది ఆశీర్వాదం అనుకున్నావు. ఏది? ఇల్లులు కట్టుకోవటం ఏంటి? అందుకనే హగ్గయి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. హగ్గయ గ్రంథం 3వ అధ్యాయం అనుకోండి, చూడండి. నా మందిరము పాడై ఉండగా తీసారా? ఏమనగా ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇళ్లల్లో నివసించుటకు ఇది సమయమా? ఏం పాడైపోయిందంట? ఒక్క నిమిషం. ఏం పాడైపోయింది? చెప్పండి, ఏం పాడైపోయింది? ఏ మందిరం? ఈ మందిరం అంటే ఏ మందిరం? చూడండి, రేకులు పగిలిపోయినాయి, గోళ్ళ పగిలిపోయినాయి, దర్వాజు లేదు. ఇదేనా ఈ మందిరమేనా? ఇదేనా? బైబిల్ గ్రంథంలో ప్రభు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీ దేహములు దేవుని ఆలయము కాదా అని అన్నాడు. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు. ఇప్పుడు ఏ మందిరం పాడైపోయింది రమేష్? ఏ మందిరం? హృదయమనే ఆలయము, 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 ఆ ఒక్క నిమిషం. ఈ పాట ఎవరు రాశారు? ఒక రోజున అందరు పాటలు రాస్తున్నారు, ప్రభు నేను కూడా రాయాలి అని అనుకుంటా ఉన్నా. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధము అని పాడుకుంటూ వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఈ పాట పాడుకుంటూ ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ హృదయం అనే దాని మీద ఒక పాట నాకు ఇవ్వయ్యా, నేను రాయాలి అని. అనుకోకుండా దేవుడు నాకు నా నోట, నేను పెద్ద రచయితనేం కాదు, దేవుడు జ్ఞానాన్ని బట్టి చెబుతున్నా. హల్లెలూయా. హృదయమనే ఆలయము, 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 ఆ పాపానికి మననాథుడే శ్రీయేసుడు ఆ పశువుల పాకలో మరియమ్మ గర్భాన జన్మించెనే మన రక్షకుడు. ఆ నీదు హృదయముతో చేసిన పాపాన్ని క్రీస్తుపై మోపింది నేరం, మొయలేక మ్రాను మోసే
మోసెను యేసు ఆ కల్వరిలో మరణించెనే, నీ కొరకు నా కొరకు మరణించెనే. హృదయమనే ఆలయము 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 క్రీస్తు చేసుకున్న నీ దేహమే నీ దేహమే. ఆమేన్. ఏంటంట ఈ ఆలయం ఆయన నివసించటానికి చేసుకున్న, ఇప్పుడు ఈ ఆలయం ఏమైపోయింది? ఇప్పుడు దేన్ని కట్టుకోవాలి? అందుకనే హగ్గయి ద్వారా చెబుతున్నాడు, ఈ మందిరం కాదండి, ఇది తర్వాత కట్టుకోవచ్చు. ముందు ఈ మందిరం సరైతే ఏంటి, తర్వాత మనం నివసిస్తున్న ఈ మందిరాన్ని మనం ఎన్ని రకాలుగైనా దీని మీద కూడాను వేరే పాయింట్కి తీసుకొస్తే తీసుకురావచ్చు ఎవరైనా. ఎందుకంటే ఏ వాక్యం చెప్పినా సరే ఏంటి ఆలోచన విధానం ముందు వాక్యం మీద లేదు, మనసు వాక్యం మీద లేదు. వాక్యం మీద ఉంటే ఆత్మీయంగా దీవించబడతావు. దేవుడు నీ నుండి కోరుకునేది నువ్వు ఎలాగ దీవించబడాలంటే ఆత్మీయంగా దీవించబడాలి. ఈ ఆత్మీయ దీవెన ఎలా వస్తుంది? నీ చూపులు చెడిపోయినాయి, నీ మాటలు చెడిపోయినాయి, నీ వినికిడి చనిపోయింది ఏంటి, నీ కాళ్ళు చేతులు అన్నీ కూడా, అంటే చెడిపోవటం అంటే ఏంటి మొత్తం మీద వీటికి ఏదో జబ్బు వచ్చిందని కాదు, వాక్యానికి వ్యతిరేకం అయిపోయినాయి. మోహపు చూపే పాపం అది వ్యభిచారము కంటే ఘోరం అని వాక్యం చెప్తుంది. ఇవాళ ప్రియ దేవులారా, మోహపు చూపులతో రకరకాలుగా చూసేవాళ్ళు లేరా? ప్రియ సోదరి సోదరుడా, అదేవిధంగా మరి ఇవాళ మనం చూసినట్లయితే ఏంటి చూడండి, మనం అనవసరంగా ఒకరిని ఆ తంతం. మన ఈ మధ్య చూశాను నేను ఒక వీడియో, కన్న తల్లి అండి, చాలా వృద్ధాప్యంలో ఉంది, వృద్ధురాలు, చాలా వృద్ధురాలు. ఆమెను పట్టుకొని చెట్లు ఉన్నాయి ఆ ఇంటి ముందు అనుకుంటా, మరి మొత్తం మీద ఫస్ట్ ఆ కోళ్ళు వచ్చేసి ఆమెని తల మీద బాధింది. తర్వాత కొడుకు వచ్చేసి కాళ్ళతో మట్టగిస్తున్నాడు, కాళ్ళతో దంతున్నాడు, అరుస్తుంది, ఆమెకు స్వరం కూడా రావట్లా, ఇట్ట లేపి ఉదేస్తున్నాడండి. మనిషి ఎన్ని విధాలుగా దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా నడుస్తున్నాడు, ఎన్ని విధాలుగా వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఈ దేహం పాడైపోయినట్ట లేకపోతే సరిగా ఉన్నట్ట? ఈ మందిరము, దేవుడు నివసించే ఈ మందిరము ఏమై ఉంది? ఇప్పుడు ఏమై ఉంది? దీంట్లో వాక్యానికి చోట్లేదు, పరిశుద్ధతకు చోట్లేదు ఏంటి, ప్రేమకు చోట్లేదు, సమాధానమునకు చోట్లేదు. ఉందా? సమాధానానికి చోటు ఉందా? న్యాయానికి చోటు ఉందా? న్యాయానికి చోటు ఉందా ఈ దేహంలో? అక్రమానికి చోటు ఉంది, అన్యాయానికి చోటు ఉంది ఏంటి, చెడు దృష్టికి చోటు ఉంది, చెడు పనులకు చోటు ఉంది, చెడు కార్యక్రమాలకు ఈ దేహంలో చోటు ఉంది. కానీ దేవుని యొక్క వాక్యానికి లేక దేవుడు నివసించడానికి కావలసిన ప్రియదేవులారా చోటు నీ దేహములో లేదు. అందుకనే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో భక్తుడి ద్వారా ఏంటి ప్రభు చెబుతున్నాడు, హృదయమనే అంటే తలుపునొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? యేసుప్రభు వారు. లేకపోతే వాక్యం ఎక్కడుంది? బయట ఉందా, లోపల ఉందా? బయట ఉంది కాబట్టే నీ వేషాలు రకరకాలుగా ఉన్నాయి. వాక్యం బయట ఉంది, వాక్యం నీలో ఉంటే ఏంటి నీ కథ మొత్తం మారిద్ది. ఆమేన్. నీ విధి విధానం మారిద్ది.
చెడు ఆలోచనలు ఉండవు. ఏంటి నిజంగా వాక్యం నీలో ఉంటే నువ్వు ఇంటికాడ ఎందుకు ఉంటావండి? నా క్రమాలకు రాకుండా ఎన్ని మైళ్ళ నుంచి రావాలి మీరు మందిరానికి? అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా చెబుతున్నా, మీలో దేవుని యొక్క వాక్యమునకు మీలో చోటు లేదు. మీరు పైకి మాత్రం బాగానే ఉన్నారు. అందుకనే వాక్యం ఏమంటుందంటే, జీవించుచున్నావన్న పేరు నీకు ఉందగా నీవు ఏమన్నావు? జీవించుచున్నావన్నా, కానీ నువ్వు సచ్చిందానివే, సచ్చినోడివే. సచ్చినోడు లెగడండి, కూర్చుంటాడా సచ్చినోడు? సచ్చినోడు లెగుస్తాడా? సచ్చినోడు నీళ్ళు తాగుతాడా? సచ్చినోడు ఏమైనా పని చేస్తాడా? అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? నేను చెప్పండి, ఏమనాలి? మరి ఇక్కడ చెప్పకూడదు వాక్యం. చెబితే ఈ రోజున ఒళ్ళో ఉన్న బైబిలు ఏంటి ఒళ్ళో ఉండదు, సంఖలో ఉన్న బైబిల్ సంఖలో ఉండదు. ఏంటి మందిరంలోకి వద్దాం అనుకుని పాదాలు కూడా మందిరంలోకి రావు. నువ్వు ఏమైనా నాకెందుకండి, నేను చెప్పాల్సింది చెప్పకపోతే శిక్ష నేను పొందుతా. మీకు ఆరోగ్యకరమైన వాక్యాన్ని నేను చెప్తున్నా. నేను మిమ్మల్ని విమర్శించట్లా, హెచ్చరిస్తున్నా. ఇది మీరు తెలుసుకోవాలి. విమర్శించడానికి నాకేం పని అండి? నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, హెచ్చరిస్తున్నా. హెచ్చరిక బోర్డులు ఎందుకు రవాణా శాఖ వారు ఎందుకు రోడ్ల మీద అవి పెడతారు? ప్రియ సోదరి సోదరులారు, ఎందుకు పెడుతున్నారంటే ఏంటి, ఆ మెలుకులు తిరిగే రోడ్ల దగ్గర ప్రమాదాలు సంభవిస్తాయి గనక ఆ ప్రమాదాల నుండి తప్పించుకోవటానికి నీ అతివేగాన్ని తగ్గించు నాయనా. ఆమెన్. నువ్వు ఒకవేళ తిన్నగా కాకుండా నువ్వు ఇటు తిరగాలంటే నీకు ముందు నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దు. నువ్వు తిరగటానికి కావలసిన యూటర్న్ ఉంది అని అక్కడ ఒక బొమ్మ మీద అంటే బోర్డు మీద ఒక సింబల్ వేస్తాడు. అప్పుడు ఆ సింబల్ను చూసుకొని ఆ యూటర్న్ ఎక్కడుందో నిదానంగా స్పీడ్గా వెళ్ళి తిప్పడం. డ్రైవరు స్పీడ్గా వెళ్ళి తిప్పితే బండి తిరగబడిపోద్ది, బండి పాడైపోద్ది. బండిలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా కాళ్ళు ఇరుగుతాయో తెలీదు, చేతులు ఇరుగుతాయో తెలీదు, చచ్చిపోతాడో తెలీదు, ఏమవుతాడో తెలీదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడు డ్రైవరు ఏంటి, దాదాపుగా ఒక 100 అడుగులు లేకపోతే ఒక 100 అడుగులు దూరంలో అనుకుంటా ఆ సిగ్నల్ ఆ బోర్డు మీద రాసి ఉంటుంది. దాదాపుగా 100 అడుగులు. ఈ 100 అడుగుల దూరంలో ఏంటి దాన్ని చూసుకొని ఇక్కడ స్లో అవ్వాలి. అక్కడికి వెళ్ళి గబక్కన స్లో అవ్వకుండా తిప్పేశాడు అనుకో, ప్రమాదం ఉంది. ప్రియ సోదరి సోదరులారా, ఇవి వారు డ్రైవర్ని విమర్శించడానికి పెట్టారా, డ్రైవర్ని హెచ్చరించడానికి పెట్టారా రవాణా శాఖ వారు? నువ్వు తాగుతావండి, నువ్వు త్రాగుపోతువే, కానీ తాగి వాహనాలు నడపకూడదని ఉంది. ఏ వాహనమైనా కావచ్చు. తాగి వాహనం నడిపితే ఏమవుతావు? నిన్ను విమర్శించట్లా, హెచ్చరిక. ఆమెన్.
అలాగనే నీ ఆత్మీయ జీవితానికి వాక్యము నీలో ఉండాలి. ఇప్పుడు నీలో లేదు కాబట్టే నువ్వు మందిరానికి సరిగా రాలేకపోతున్నావు. ఇప్పుడు నిన్ను నేను విమర్శిస్తున్నానా, హెచ్చరిస్తున్నానా? ప్రియ సోదరి సోదరులరా, గమనించండి. నా సేవకుడు, నా దైవజనుడు, దేవుడు నా పైన నా సేవకుని నాకు కాపరగా పెట్టాడు. ఆమేన్. దేవుడు నా సేవకుణ్ణి, నా దైవజనుణ్ణి నాకు కాపరగా పెట్టాడు. ఎందుకు అండి? నాకు ఒక పెద్ద గొర్రెల మంద ఉంది, గేదెల మంద ఉంది. గేదెలను వదిలేసి నేను ఇంటికాడ కూర్చున్నాను అనుకోండి, ఏమవుతాయి? ఎవరి చేలో పడతాయో తెలీదు. ఆ చేలో ఆ గణ్యాల మీద గడ్డి మందు కొట్టారో తెలీదు, లేకపోతే ఆ చేలోకి ఏంటి ప్రతిమిలారా ఒరేసారో తెలీదు, మొక్కలు పాడు చేస్తాయేమో. అందుకనే ఇప్పుడు ఆ యొక్క గేదెలకు సంబంధించిన యజమానుడే కావచ్చు, లేకపోతే ఆ గేదెలను కాసేవారే కావచ్చు, ప్రతిమిలారా ఆ గేదెల వెనకాల మాత్రమే వెళ్తూ ఉంటారు. ఆ గొర్రెల వెనకాల, ఆ గేదెల వెనకాల. ఎందుకంటే అవి అటు ఇటు. సేవకుని ఎందుకు వచ్చాడు? నీకు క్రమాన్ని నేర్పుతున్నాడు దేవుడు సేవకుడి ద్వారా. ఆమె ఒక క్రమశిక్షణ కలిగిన విశ్వాసిగా నీవు ఉండాలని దేవుడు నీకు తెలియజేస్తుంటే నీకేమైంది? ఇప్పటికిప్పుడు ఫోన్ వచ్చింది. హలో, ఇప్పుడే జరిగింది అంతే. అవునా? ఎట్లాగా? ఏమో అన్నం తిన్నాడు, అట్నే కూర్చున్నట్టుగా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పండి? మెదలకుండా బైబిల్ పట్టుకొని బయటికి వెళ్తాం. లేకపోతే ప్రార్థనకు వచ్చేటప్పుడు తెలిసింది, బైబిల్ పట్టుకుని అటు నుంచున్నా, అప్పుడే ఫోన్ వచ్చింది. అన్న ఏం చేస్తావు చెప్పండి? అందుకని యేసయ్య ఏమన్నాడు తెలుసా? మృతులను తమ మృతులే పాతి పెట్టుకుంటారు, నీ వచ్చి నన్ను. వాక్యం అండి. ఇప్పుడు వాక్యం ఎక్కడుంది? బైబిల్ తీసుకొని బయలుదేరావు. నేను వెళ్తున్నాను, తక్కువ ఫోన్ వచ్చింది. అంతే. ఇప్పుడు మందిరానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావా? అక్కడ జరిగిన విషయానికి ప్రాధాన్యత ఇస్తావా? యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్తలో ఉన్నది. ఆ రిఫరెన్స్ ఎక్కడుందో మీరు ఆ మత్తయి సువార్త చదివి రేపు నాకు చెప్పండి. నేను ఉపమానం చెప్తా. అయితే ఒక యజమానుడు విందుని ఏర్పాటు చేశాడు. విందుని ఏర్పాటు చేసి తన దగ్గర ఉన్న దాసులను పంపించాడు, వెళ్ళి నా వారిని పిలుచుకొని రండి అని. సరే, మొత్తం మీద వీళ్ళు వెళ్ళారు. నేను పెళ్లి చేసుకున్నాను, నాకు ఇప్పుడు రావటం కుదరదు అన్నాడంట. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి, నేను పొలం కొన్నాను, దాన్ని చూస్తానికి వెళ్తున్నాను అన్నాడంట. ఇలా రకరకాల సాగులు చెప్పారు. అంటే ఇప్పుడు వాక్యం వీళ్ళలో ఉందా, వాక్యం వీళ్ళకి బయట ఉందా?
ఇప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ ఉంది, ఈరోజే ఉంది, ఈరోజే ఉంది, ఏం చేస్తారు చెప్పండి అమ్మా? నిన్నే తెలిసింది, లేకపోతే ఒక వారం రోజుల క్రితం తెలిసింది. ఆదివారం అన్నప్రసన్న కార్యక్రమం అని. ఏ కార్యక్రమం? ఆదివారం అన్నప్రసన్న కార్యక్రమం తెలిసింది. మాకు మొన్నే తెలిసింది. మా బావమరిది మా బావగారు మనవడిది ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమం. ఏమన్నాను అమ్మగారు నేను? ఈరోజే ఏమన్నాను? నాకు కుదరదు, అయినా ఆదివారం పెట్టుకున్నారేంట్రా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, నేను ఇంకో విషయం మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నా. దినాలు చనిపోయిన రోజు నుంచి లెక్క పెడతారు. ఎన్నో రోజు పెట్టుకుంటారు? 9వ రోజు, 11వ రోజు, 15వ రోజు, 21వ రోజు. ఇవి మనుషులు కల్పించినవా లేకపోతే గ్రంథంలో ఉన్నవా? అన్నప్రసన్న కార్యక్రమం 6 నెలలు వచ్చిన 6 రోజులకి, 6వ రోజుకి, 6వ నెల వచ్చిన 6వ రోజుకి, 6వ నెల వచ్చిన 6వ రోజుకి, మరి 6వ రోజున పెట్టకపోతే ఒకవేళ ముందు రోజు, అసలు ముందు నుంచి పెడుతున్నారుగా, ఏమైంది? అరే ముందు నుంచే పెడుతున్నారు. అసలు 3వ నెల నుంచో లేకపోతే 2వ నెల నుంచో కొద్దిగా నాకిటమో బోకిటమో చేస్తున్నారుగా. ఏమైంది? ఏమన్నా కీడయిందా? అంటే మనుషులు కల్పించినయా లేదే గ్రంథంలో ఉన్నాయా? అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమని ఉందంటే, మీరు మాసములను సంవత్సరములను మీరు చూస్తారు అని ఉంది బైబిల్లో. ఏం చూస్తామంట? అమ్మో 6వ నెల వచ్చిన 6వ రోజు పెట్టకపోతే బాగోదు అమ్మో. అమ్మా ఏది? విందు మత్తయి సువార్త 22వ అధ్యాయం. సరే, నేను తర్వాత చదువు. ఎవరు కల్పించారు ఇవన్నీ? అంటే మనుషులు కల్పించిన కథలకు, మనుషులు కల్పించిన కథలకో బాగా అర్థం చేసుకోండి. మనుషులు కల్పించిన కథలకో మనం ఏం చేస్తున్నాం? విశ్వాసి, నేను విశ్వాసినండి. ఎక్కడ విశ్వాసి నువ్వు? ఎవరు విశ్వాసి? విజయ్ గారి విశ్వాసి, అంతేనా? ఎవరు విశ్వాసి? నా మీద విశ్వాసంతో నాకు కాలు నొప్పి వస్తే 4 కాయలు తీసుకొస్తారు. నా మీద ఉన్న విశ్వాసంతో నాకు జ్వరం వస్తే 4 కాయలు చేస్తారు. నా మీద ఉన్న విశ్వాసంతో నాకు ఏదన్నా అయితే నన్ను పరామర్శించడానికి వస్తారు. ఇప్పుడు నా మీద ఉండాలా విశ్వాసం, లేకపోతే దేవుడి మీద ఉండాలా? ఓ విశ్వాసి నీవు మెలుకువగా ఉండుమా, దారి తొలగి పోదువేమో, అదరి బెదరి పోదువేమో, దారి తొలగి పోదువేమో, అదరి బెదరి పోదువేమో. నీ విశ్వాసము బలమైనచో అంతము ఆనందం, నీ విశ్వాసము బలమైనచో
అంతము ఆనందం. ఓ విశ్వాసి నీవు మెలుకువగా ఉండుమా ఉండుమా. హల్లెలూయా. ఏ విశ్వాసులు మెలుకుగా ఉంటారు? దేవుని యందు ఉన్న విశ్వాసులు, దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడే విశ్వాసులు మెలుకువగా ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏ మెలుకువా? ఒక సాగులు చెప్పరు. ఏం చెప్పరు? ఇప్పుడు ఏం చెబుతున్నారు వీళ్ళు? చదువమ్మా ఇప్పుడు 22 అధ్యాయం ఎన్నో వచ్చినావు చదవండి అమ్మా. తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉండెను. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపెను. వారు రానుల్లకపోయిరి. కాగా ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెళ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు అంటున్నాడు, ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకు వెళ్ళిడి. తక్కిన వారు ఆయన దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి కోపపడి ఆమేన్. ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు అన్నీ కూడా నేను శాపాలు చెప్పట్లా. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీకు కావాల్సిన ఈ వాక్యమేగా. శాపాల గురించి చెప్తే ఎవరు వస్తారండి? మీరు శపిస్తున్నట్టుగా చెబుతుంటే ఎవరు వస్తారు? ఏమండి, నేను శపించట్లేదండి, హెచ్చరిస్తున్నా. మీరు ఆశీర్వదించబడాలంటే మీరు ఎలా నడుచుకోవాలో చెబుతున్నానండి. నేను వాస్తవంగా చెబుతున్నానండి. వాక్యానుసారంగా మీరు ఎలాగ దీవించబడుతున్నారో, ఎలా దీవించబడతారో వాక్యములో నుంచి. ఇప్పుడు వీళ్ళని పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డారా వీళ్ళు? ఉపమాన రీతిగా చెప్పాడంట యేసయ్య. తన దాసులను పంపిస్తే కొందరు ఒప్పుకోలా. ఒకడు అన్నాడు, అబ్బాయి నేను పొలం కొనుక్కున్నాను అన్నాడు. ఇంకొకడేమో వర్తమునకు వ్యాపారం చేయటానికి వెళ్తున్నాడు. ఇలా రకరకాలుగా చెప్పేసి ఇంకో కొంతమంది ఏం చేశారంటే తన దాసులను అవమానపరిచి కొట్టి చంపేశారు. ఇవాళ జరుగుతుంది అదే. మరి నాయన మీకు మేలుకరమైన విందు ఉందరా బాబు, యజమానుడు పిలిచాడని ఇప్పుడు నేను ఆ దాసుడు కాపరికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ రాజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దేవాది దేవుడైన ప్రభు తన సేవకుల్ని నిలబెట్టి ఆ విషయాలను తెలియజేస్తుంటే, వాస్తవాలను బోధిస్తుంటే, ఈ వాస్తవం నీకు ఎలాగుందో తెలుసా విశ్వాసి? ఎవరి యందుందో నీకు విశ్వాసం? ఒక పాస్టర్ గారి మీదో, పాస్టర్ గారి మీదో, పాస్టర్ గారి పిల్లల మీదో నీకు విశ్వాసం ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా.
అబ్రహామునకు ఎవరి మీద విశ్వాసం కలిగిందంటే ఆయనను పిలిచిన దేవుడి మీద విశ్వాసం కలిగింది కనుక ఏంటి ఆ విశ్వాసముతో ఆయన ఎక్కడికి చెప్పాడో తెలియని ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు హల్లెలూయా, వెళ్తూనే ఉన్నాడు. ఎన్ని శోధనలండి, ఎన్ని శ్రమలండి ఏండి, తట్టుకున్నాడా తట్టుకోలేదా? ఆమేన్. తట్టుకున్నాడు కానీ విశ్వాసంలోంచి జారిపోలా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని గుర్తించాడు. ప్రతిమిళ్ళారా ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన ముందు ఈయన వెనకాల, అంతే. నేను నీకు చూపిస్తాను రా అని వెళ్తా ఉన్నాడు. ఉదాహరణ నేను చెప్పాను ఇందాక, బాయ్ ఇట్రా నాతో పాటు రా అన్నాను అనుకో, ఎక్కడికండి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఏంటంట నాకు ఏంటమ్మా చాలా ఎందాడు చెప్తానా నేను, అంతే. ఇంకేముంది విశ్వాసం? నేను అంటాను, మీరేమనుకోమాకండి. 100 రూపాయల విశ్వాసాలు, 10 రూపాయల విశ్వాసం, ఆ కానుకల విశ్వాసమే ఉంది. వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునే విశ్వాసం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికో తెలియదండి, బయలుదేరి వెళ్తా ఉన్నాడు ఏండి. ఒక రోజున ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నాకు అన్నీ ఇచ్చావు కానీ నాకు వారసుడు లేడు కదా, కాబట్టి ఇదంతా కూడా నన్ను అనుభవించడానికి ఎలియాజరే నాకు వారసుడు అంటే, కాదు నేను నీకు ఇస్తా, నీ గర్భమందు పుట్టిన నీ కుమారుడే నీకు వారసుడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మళ్ళీ ప్రశ్నించలా, ఎప్పుడు ఇస్తావయ్యా ఏంటయ్యా అని ప్రశ్నించలా, ఇస్తానన్నాడు అంతే. ఇస్తానన్న దేవుడి వైపు చూస్తూనే ఉన్నాడు. ఆయన ఎటు వెళ్తే ఈయన కూడా, ఆయన ఐగుప్తుకి వెళ్ళి ఆగిపోయాడు, ఈయన ఎక్కడ కూడా అక్కడ ఆగలేదా? ఈయన ఎటు వెళ్తే అంటే, ఎందుకంటే చూపించేవాడు ఆయన, ఎక్కడికి తీసుకెళ్తాడో తీసుకెళ్ళనే. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు చెబుతున్నాడు. మరి దైవజనుడు చెప్తున్నప్పుడు మనం వినాలన్న ఆలోచన నీకు ఉందా? వాక్యానుసారంగా క్రమాలు ఉన్నాయంటే మీకేమైంది చెప్పండి? ఏమైంది? మీకేమైంది? గోడ కనుకొని అవుతున్నారు. అవునా కదా? అబ్రహాం వయసు అంతా దేవుడు పిలిచినప్పుడు ఎంత? ఎప్పుడు చెబుతానే ఉంటా కానీ అవి గుర్తులేవు. అమ్మా ఎన్ని? 70 అమ్మా? సరే 90కి 70కి మధ్యలో. ఇప్పుడన్నా చెప్పండి, పిలిచినప్పుడు ఎన్నో? 75 సంవత్సరాలండి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వయస్సు 75. పాపం 1 2 3 4 5 6 7 8 9 10 పాపం ఒక 60 సంవత్సరాల లోపే. మరి వాడికైతే ఎండ్రా నీకేరా అమ్మా? 15 సంవత్సరాలకే గోడ కానుకున్నాడు ఆడు. అయ్యా నారాజు నీ వయసు నీకు తెలీదా? సరేలే
45 వేసుకో. ఏమండి 75 సంవత్సరాల వయసు కలిగిన ఆయన పిలిచి ప్రయాణం చేయమంటే ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఆమె తర్వాత ఈయనకి 99 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంత? 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఏంటి గబగబ పరిగెత్తుకొని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమె ఎవరి మీద ఉన్న విశ్వాసం? దేవుడి మీద విశ్వాసం ఉంటే నీ కాళ్ళు చేతులు అన్నీ కూడా సౌఖ్యంగా పనిచేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. హల్లెలూయా. దేవుడి మీద విశ్వాసం ఉంటే ఏంటి అసలు ఆగుతావా? అసలు దేవుడి మీద విశ్వాసం ఉంటే నీ ఇంటి పనులన్నీ ఎట్టయిపోతాయో తెలీదు. నువ్వేమంటావు తెలుసు? ఆయన మీద విశ్వాసం లేదు కాబట్టి పనులు అవ్వలేదు. అందుకని దేవుడి మీద విశ్వాసం ఉంటే ఎక్కడో ముచ్చట్లాడుతున్న నీ భర్త కూడా ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? అడబెట్ట. ఎక్కడికి వస్తాడు? ఏం చెప్పాను నేను? ఎవరి మీద ఉన్న విశ్వాసం? ఆయన మీద విశ్వాసం ఉంటే నిజం చెప్తున్నానండి, అంతకుముందు ఆదివారం నాకు బాగల, మొన్న ఆదివారం బాగల, ఈ ఆదివారం కూడా ఎట్టుందో తెలుసు నా పరిస్థితి. తర్వాత ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ నిజంగా చెప్తున్నానండి, ఏంటో నడువుల్లో నొప్పి వస్తాను నిన్నటి నుండి, అసలు కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. మీరు నన్ను గమనించారు లేదు? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరి మీద ఉన్న విశ్వాసంతో? దేవుడి మీద ఉన్న విశ్వాసముతో ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం. ఎంత వయసు అప్పుడు? 99. లేచి మరలా వాళ్ళకి దండం పెట్టి, అయ్యా ఇక్కడే ఉండండి. ఎంత వృద్ధుడు, చేతి కింద పనివారు ఉన్నారు, అయినప్పటికీ సరే ఏంటి పశుశాలలోకి వెళ్ళిపోయాడు. పశుశాలలోకి వెళ్ళి ఏంటి ఆ పశువులు ఎన్ని ఉన్నాయో మొత్తం మీద తెలియదు, కానీ మంచి చూశాడు లేత దూడనోడు పట్టుకున్నాడు, పనివారిని పిలిచి వాళ్ళకి అప్పగించాడు. ఉందా? అదేముందా బైబిల్లో? అప్పగించాడు. అబ్బాయి మీరు చెయ్యండి అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు గబగబా ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ఏమొక దగ్గర 90 సంవత్సరాల వయసు అనుకో. ఏమ దగ్గరికి వెళ్ళి ఏమని అంటున్నాడు? ఇదిగో 3 మానికల పిండిని పిసికి రొట్టెలు చేయన్నాడు. అంటే ఇప్పుడు 3 మానికలు అంటే 6 కేజీలు పిండిని వేసుకోమన్నాడు. అమ్మ కొద్ది కాలు నొప్పులు కూడా కొద్దిగా వస్తామ్మా, ఆడొస్తా నేను అట్లే నువ్వు ఆడ తిరిగొస్తే నేను ఎందుకు చేస్తానంటాను. అవునా కదా? కొద్దిగా ఏదన్నా వండి పెట్టమంటే ఏమంటారు మీరు చెప్పండి? కొంతమంది ఉన్నారులేండి, అందరు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 90 సంవత్సరాల వయసు కలిగిన శారమ్మ గారు ఏంటి ఆ 6 కేజీల పిండిని పిసికి రొట్టెలు చేసి సిద్ధం చేసి అప్పుడు ఈయన పిలిచింది. అది అయిపోయింది. ఎవరి మీద ఉన్న విశ్వాసం? ఆయన మీద విశ్వాసం ఉంటే ప్రతిమిడా నువ్వేమైనా చేయగలవు, ఆయన కూడా ఏదైనా చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకందువు యేసయ్యా. ఏమైనా చేస్తా, నువ్వు చేస్తే ఆయన కూడా ఏదైనా అసాధ్యమైన దాన్ని ప్రతిమిలరా నీకు సాధ్యపరచువాడు ఆయన, కథనం మార్చగలిగిన దేవుడు. ఆమె నువ్వు చేయట్లేదు కాబట్టి ఆయన కూడా నాకెందుకులే అనుకుంటున్నాడు. నీ దగ్గర ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము లేదు, దేవుని యందు విశ్వాసము లేదు, వాక్యము నీలో లేదు, వాక్యము నీకు బయట ఉంది. అందుకనే నీ దేహము ఈ రోజున పాపము చేత నింపబడింది. అందుకనే నీకు దైవ సన్నిధి అంటే చాలా నిర్లక్ష్యం అండి. సంఘం అంటే నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం, సహవాసం అంటే నిర్లక్ష్యం, దైవజనుడు అంటే నిర్లక్ష్యం. ఎందుకున్నావు ప్రియ సోదరి సోదరుడా? నిజంగా మీరు విశ్వాసులుగా దేవునికి కనపడట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, నిజమైన విశ్వాసులుగా దేవునికి మీరు కనపడట్లా. నిజమైన విశ్వాసం కలిగి మీ విశ్వాస యాత్రను కొనసాగించట్లా. మరి ఏం చెప్పాలి మీకు? ఆశీర్వాదం ఆశీర్వాదం ఎట్లా వస్తుందండి? ఆశీర్వాదం ఎలా వస్తుంది? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఎలాంటి వాడంట ఆయన? నిన్ను పరద్రోసేవాడు కాదు ఏంటి, నిన్ను తన్ని పరిగెత్తేవాడు కాదు. ఎలాంటి వాడు అంటే ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయిన నిన్ను నిలబెట్టువాడు ఆయన, నిన్ను బలపరచువాడంట ఆయన. అలాంటి దేవాతి దేవుడైన ప్రభు విషయంలో నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నావు తెలుసా? కారణం ఏంటి? నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీ దగ్గర లేవో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటలు వినుచున్న వాళ్ళారా, ఒక్క విషయం చెప్తానండి. అబ్రహాముకు దేవుడు బిడ్డనిచ్చాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. దాదాపుగా 115 సంవత్సరాలు ఏమి వచ్చేసినాయి అబ్రహాముకి. దాదాపుగా అంత వయసు వచ్చిన తర్వాత ప్రయాణం చేశాడు దేవుడు చెప్పినట్లుగా. ఏంటి ప్రభా నువ్వు ఇచ్చావు, మళ్ళీ గొప్ప జనంగా చేస్తానన్నావుగా, ఇదేంటి అని చెప్పేసి అని ప్రభువుని ఏమనలా. సరేనయ్యా, మాట విన్నాడండి, అంతే. నువ్వు మాట వినాలి. నువ్వు మాట వింటున్నావంటే ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చేత నింపబడిన వాడివే, నడిపించబడుతున్న వాడివే. నువ్వు మాట వినట్లేదని అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీళ్ళు లేదు. పరిశీలన చేసుకో, పరీక్షించుకోండి. నువ్వు వినాలి, ముందు ఆయన మాట వినాలి. ఆయన ఏం చెప్తున్నాడో చేయాలి, తర్వాత సంగతి. ఆయన నీకేం చేస్తాడని తర్వాత సంగతి. నడవమన్నాడు, నడిచాడు, ఎక్కడికే చెప్పలా. ఆయన ముందు ఈయన వెనకాల, అంతే. ఆయన ఆగమన్న చోట ఆగుతున్నాడు, ఆ తర్వాత ప్రజలు మళ్ళీ ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మరలా ప్రభు చెప్పాడు, నీకు ఇచ్చిన కుమారుడు నేను నాకు బలిగా ఇచ్చే అన్నాడు. ప్రశ్నించలా, ఇచ్చేశాడు, అంతే. ఇవ్వటానికి సిద్ధమైపోయాడు, వెళ్ళిపోయాడు, విన్నాడు, అంతే. తర్వాత ఆయన ఏం చేస్తాడో అది ఆయన ఇష్టం. ఏదైనా చేయగలిగిన వాడండి ఆయన. కథ మొత్తం కూడాను మార్చగలిగిన వాడు ఆయన. నిన్ను ఆశీర్వదించువాడు ఆయన, నిన్ను దీవించువాడు ఆయన. ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు నిన్ను దీవిస్తాడంటే నువ్వు ఆయన మాట విన్నప్పుడు మాత్రమే. ఆమెన్.
కత్తెయిపోతుంటే అబ్రహమా అని పిలిచాడు అంతే. ఎంత ఊపు మీద కత్తెయిపోతున్నాడో నాకు తెలియదు కానీ ఏండి దగ్గరికి వచ్చి అట్ట ఆగిపోయింది. దేవుని యొక్క సింహాసనం అంట ఏమైందంట కదిలిందంట అండి. వెంటనే ప్రభు అంటున్నాడు, ఆగో, ఆగిపోయాడు. నీవు నా మాటను బట్టి నువ్వు ఈ కార్యం చేశావు గనక, ఇక అప్పుడు చెబుతున్నాడు. కింద చూస్తే ఆ 22 అధ్యాయంలో కింద చూస్తే నక్షత్రాలను చూడు, ఇస్క్రేణుములు చూడు, అట్ట నేను ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందే ఆశీర్వాదం పొందుకున్నాడు అబ్రహాము. ఏ ఆశీర్వాదం పొందుకున్నాడు? ఆయన పిలుపు ద్వారా ఏ ఆశీర్వాదం పొందుకున్నాడు? చెప్పండి, ఏ ఆశీర్వాదం అమ్మా? దేవుడు పిలుపుకు లోబడి ఏ ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ తర్వాత మిగతా అన్నీ కూడా వచ్చేసింది. నిజంగా ఈ రోజున గొప్ప జనం అంటే ప్రియ సోదరులారా, ఈ రోజున రక్షింపబడిన వారు అండి లక్షల్లో ఉన్నారండి. అబ్రహాము సంతతి విశ్వసించిన వారందరూ కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, ఆయన మీద విశ్వాసం లేకపోతే అపొస్తలుడైన పౌలు గారే చెబుతున్నాడు ఏంటి, ఒకటే చెప్పాడు, ఇదిగో మీకు విశ్వాసం లేకుండా మేము అబ్రహాం సంతతి అంటే అది కాదు. దేవుడు అబ్రహాముకి రాళ్ళ వల్లైనా పిల్లలను కలిగించగలడు. కానీ మీరు విశ్వాసం లేకుండా మేము అబ్రహాము సంతతి వారం అని చెప్పుకోవద్దు. ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలి? ఎవరైతే విశ్వాసము కలిగిన వారుగా ప్రజెంట్లరా ఉంటారో వారు విశ్వాసముకు నిజమైన వారసులు. ఆమేన్. నిజమైన వారసత్వం కలిగిన వారు ఎవరంటే, ఎవరైతే దేవుని మాటను విని దేవుడు చెప్పింది ఏదైతే చెప్పాడో దాన్ని చేస్తారో వాళ్ళు మాత్రమే నిజమైన విశ్వాసమునకు వారసులు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదమేగా మీకు కావాలి, అంతేనా? ఇది కూడా కాదు, మాకు గొర్రెలు కావాలి, మేకలు కావాలి, దోళ్ళు కావాలి, దున్నపోతులు కావాలి, లేకపోతే మాకు బట్టలు కావాలి, బంగారం కావాలి, ఎండి కావాలి, లేకపోతే మాకు ఇల్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. ఏమండి, అవన్నీ దేవుడు ఇస్తాడండి తగిన సమయం అందు. మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరేం చేయాలంటే మొట్టమొదటిగా నా నీతి. ఏంటి ఆయన నీతి? ఏంటి ఆయన నీతి అని అంటే, ప్రియ సోదరులారా, ఆయన పిలుపుని బట్టి నడవటమే ఆయన నీతి. హల్లెలూయా. ఏంటి ఆయన నీతి అంటే, ప్రియ దేవులారా, ఆయన యందు విశ్వాసం ఉంచటమే ఆయన నీతి. ముందు అది నేర్చుకోవాలి మనం. ముందు ఆ బాణీలో ఉండాలి. ముందు మనం ఆ విధమైన విశ్వాసంగా మనం ముందు నడక కొనసాగితే మిగతా అన్నీ కొన్ని అడగవసరలా, నువ్వు అడగవసరలా. ఇస్తాడు దేవుడు, ఎప్పుడు ఇస్తాడు. ఆశ్చర్యకరుడు కదా ఆయన. ఏంటి, ఈ లోపల ఒకవేళ నిన్ను అవమానించవచ్చు, నిందిస్తే నిందించవచ్చు, నిన్ను తోలనాడవచ్చు, ఏంటి రకరకాలుగా మాట్లాడుకోనే, ఏమైనా పర్వాలా, ఏదైనా పర్వాలా, ఏమైనా చేయగలిగిన వాడు ఆయన. కథ మొత్తమును కూడా నువ్వు మార్చగలిగిన వాడు నీ పక్షమున ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని యొక్క కృప మీ అందరిపైకి దిగివచ్చును గాక. ఆమేన్. చాలా ఈ ఆశీర్వాదం చాలా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపామయ